వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడి. ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో పలువురు చేరిక, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. సర్కారు స్పందించకపోవటం శోచనీయం, జిల్లా కేంద్రంలోని బైక్ ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కేంద్ర మంత్రి అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ మత రాజకీయాలు తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విరమించుకోవాలని, దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నాటి నుండి క్రైస్తవులకు చాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రతి ఏటా ఇలా క్రిస్మస్ సంబరాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం చాలా ఆనందదాయకం అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి సర్వే చేపడుతున్నామని తెలిపారు. స్వంత భూమి ఉండి నిరుపేదలైన వారి వివరాలు, ఫోటోలు, భూముల వివరాలు సేకరించి యాప్లో పొందుపరుస్తున్నామని తెలిపారు. సర్వేయర్లు ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను పకడ్బందీగా పక్కాగా సేకరించి యాప్లో అప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 30 నుండి 40 వరకు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, నాయబ్ తహసీల్దార్ చరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 150 మంది బీఆర్ఎస్, బీజేపీల నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి తాము పార్టీలో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ నర్సాగౌడ్, మల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, బాబు, చీనూరు మాజీ ఎంపీసీ డైరెక్టర్ నారాగౌడ్, ఆంజనేయులు, నిఖిల్, ధనుష్, వెంకటేష్, లింగంపల్లి మాజీ సర్పంచ్ కృష్ణయ్య, ఆత్మకూరు నాయకులు యోహాన్, అంతయ్య, సంగమేశ్వర్, సాయిలు ఉన్నారు. వీరితో పాటు బజుగం చెరువు తండా పిఎస్సిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్ మరియు తుల్జా నాయక్, రామచంద్ర బాబు, ఎర్రారం నాయకులు కృష్ణయ్య మరియు శివాజీ, కాంతం, దుర్గయ్య, మోహన్ రాజు తదితరులు ఉన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలని జిల్లా కేంద్రంలోని దీక్షా శిబిరం నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాని విదలకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్న సర్కారు స్పందించకపోవడం శోచనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దశల వారీగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతినిధులు సంపత్, వాసంతి, రాములు, సంతోష్ రెడ్డి మరియు శైలజ, లావణ్య, మన్విత, కృష్ణంరాజు పాల్గొన్నారు. శిక్షా అభియాన్ ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను వెంటనే
సురక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడి. ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో పలువురు చేరిక, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. సర్కారు స్పందించకపోవటం శోచనీయం, జిల్లా కేంద్రంలోని బైక్ ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.